విశాఖపట్నం విశాఖపట్నంకి సంబంధించి 4 మార్పులు ఇక్కడ కనిపిస్తున్నాయి. 1 పాయికరావుపేట, 2 అనకాపల్లి, 3 అరకు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం, పాడేరు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం. ఎందుకంటే మనం ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన మనం మాట్లాడుతున్నాం. అలా చూసుకుంటే అరకు ఎస్టీ అభ్యర్థికి ప్రస్తుతం అరకు ఎంపీగా ఉన్న గొడ్డేటి మాధవిని ఇన్ఛార్జ్గా నియమించారు. ఆమె ఇంకా అభ్యర్థి కావచ్చు దాదాపు. అయితే పాడేరుకి సంబంధించి మనం చూస్తే పాడేరు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి విశ్వేశ్వరరాజు అనే కొత్త అభ్యర్థి, న్యాయవాది ఆయన్ను ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలిసారి ఆయనకి అవకాశం కల్పిస్తోంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ చోటు చేసుకుంది. ప్రస్తుతం కేబినెట్లో మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ ఆయన కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఆయన అనకాపల్లి నుంచి శాసనసభ్యుడిగా ఉన్నారు. బట్ అనకాపల్లికి సంబంధించి భరత్ కుమార్ అని ఒక కొత్త అభ్యర్థిని రంగంలో దించారు కాబట్టి మరి గుడివాడ అమర్నాథ్ని ఎక్కడి నుంచి రంగంలో దించుతారు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇక పాయికరావుపేట అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబురావును ప్రచారం ఉంది, కానీ ఇప్పుడైతే పక్కన పెట్టినట్టుగా ఉంది. కంబాల జోగుల్ని రాజాం శాసనసభ్యుని ఇక్కడికి షిఫ్ట్ చేశారు. మరి గుడివాడ అమర్నాథ్ భవిష్యత్తు ఏంటి, వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, 4 మార్పులు చోటు చేసుకున్నాయి. బట్ గుడివాడ అమర్నాథ్ మంత్రిగా ఉన్నారు. ఆయన స్థానంలో కొత్తగా భరత్ కుమార్ అని ఇన్ఛార్జ్ నియమించారు. మరి అమర్నాథ్కు స్థానచలనం ఉంటుందా, లేదంటే సీటు ఉండదా? ఈ మార్పులు చేర్పులపై విశాఖ వైసీపీలో జరుగుతున్న చర్చ ఏంటి? మొదటి నుంచి అందరూ ఊహించినట్టుగానే ఈ మార్పు చేర్పులు అనేవి చోటు చేసుకున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా అనకాపల్లికి సంబంధించి చూసుకున్నట్లయితే మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి నుంచి పోటీ చేయరనేది మొదటి నుంచి కూడా వినిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఆయన యలమంచిని లేదా చోడవరం లేదంటే గాజువాక నుంచి పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే మొదటగా చూసుకున్నట్లయితే కనుక ఆయన అనకాపల్లి నుంచి ఆయన పోటీ చేయరు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు సత్యవతి భద్రరావు అలాగే కొణతాల వీళ్ళంతా వర్గ పోరు కారణంగా ఆయన గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయన అక్కడి నుంచి మార్చే అవకాశాలు ఉన్నట్లు మొదటి నుంచి కూడా వినిపిస్తూ ఉన్నా ఆయన కూడా అక్కడి నుంచి పోటీ చేసేందుకు అనాసక్తిగానే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో ఆయన యలమంచిల నుంచి పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఆయన ప్రస్తుతం చోడవరం లేదా గాజువాక నుంచి పోటీ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన గాజువాకలోనే నివాసం ఉంటారు కాబట్టి గాజువాకలో ఆయనకి ఎక్కువగా పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ నాన్నగారు హయాం నుంచి రాజకీయ కుటుంబం నేపథ్యంలో వారికి కేడర్ కూడా ఉన్న నేపథ్యంలో ఆయన గాజువాక లేదంటే చోడవరంలో ఆయన పోటీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. లేని పక్షంలో ఆయన ఎంపీగా పోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే గత 2014కు సంబంధించి ఎన్నికల్లో చూసుకున్నట్లయితే కనుక ఆయన అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ప్రస్తుతం ఉన్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన పార్లమెంటుకు కూడా వెళ్లాలనే ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో అనకాపల్లి ఎంపీగా కూడా పోటీ చేసే అవకాశం అనేది లేకపోలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఆయన ఏదైతే ఈ గాజువాక లేదా చోడవరంకి సంబంధించి కనుక ఎమ్మెల్యేగా పోటీ చేయని పక్షంలో అనకాపల్లి ఎంపీగా అయితే పోటీ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరొక వైపు చూసుకున్నట్లయితే కనుక గుడివాడ అమర్నాథ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. అయితే ఇటు ప్రతిపక్షాలు అయితేనేమి కానీ తాజాగా వైసీపీ నుంచి జనసేనలో జాయిన్ అయిన వారైతేనేమి కానీ వాళ్ళంతా కూడా ఒకటే ప్రశ్న అయితే సంధిస్తూ ఉన్నారు. అమర్నాథ్, నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేస్తావు అనేది నీకన్నా ఒక క్లారిటీ ఉందా అంటూ కూడా మొదటి నుంచి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అనకాపల్లి నుంచి నువ్వు పోటీ చేయవు కాబట్టి ఎక్కడి నుంచి పోటీ చేస్తావు అనేది ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పారు. అయితే ప్రస్తుతం ఆయన కూడా అంటే బహిరంగంగానే ఆయన కూడా ఒక వివరణ ఇవ్వడం జరిగింది. నాకు టికెట్ ఇవ్వకుండా నువ్వు కార్యకర్తలాగా జెండా మోయమన్నా కానీ నేను మోసేందుకు సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డిని 2024 ఎన్నికల్లో ఆయన్ని సీఎంగా చూడటమే మా బాధ్యత, మా లక్ష్యం అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఈ రోజు సైతం కూడా పార్టీకి వెన్నుపోటీ పడిచే వాళ్ళ కన్నా పార్టీని వెళ్ళిపోవడమే బెటర్ అని కూడా చెప్పారు. ఎందుకంటే దాడి వీరభద్రరావు పార్టీని వీడిన నేపథ్యంలో ఆయన కూడా ఒక సంచలన స్టేట్మెంట్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే పార్టీని వెన్నుపోటీ పొడిచే వాళ్ళ కన్నా పార్టీని విడిచి వెళ్ళిపోవడమే బెటర్, కానీ పార్టీని గెలిపించే వాళ్ళు అలాగే 175 గెలిపించాలనే లక్ష్యంతో మేము ఉన్నాం కాబట్టి వాళ్ళని గెలిపించే లక్ష్యంతో మేము ఉన్నామని అమర్నాథ్ తెలిపారు. జార్జి, ఇక్కడ అనకాపల్లి కోసం మనం మాట్లాడుకోవాలి. అనకాపల్లి అనేది చాలా కీలక నియోజకవర్గం. అనకాపల్లికి సంబంధించి ప్రస్తుతం గుడివాడ అమర్నాథ్ మంత్రిని పక్కన పెట్టి అలాగే అనకాపల్లి టికెట్ ఆశించిన దాడి వీరభద్రరావు కుటుంబాన్ని పక్కన పెట్టి ఆయనకి రేపు చంద్రబాబు నాయుడు కలవబోతున్నారు, టీడీపీలో చేరబోతున్నారు. అంటే ఒకవైపు మంత్రిని పక్కన పెట్టి ఒకవైపు టికెట్ ఆశించిన మాజీ మంత్రిని పక్కన పెట్టి ఈ భరత్ కుమార్ అనే అభ్యర్థికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఎవరి భరత్ కుమార్, ఈ నేపథ్యం ఏంటి అసలు?
ఈ మలసాల భరత్ కుమార్ అనే వ్యక్తి ప్రముఖ వ్యాపారవేత్త. వాళ్ళు కుటుంబం సైతం కూడా కాస్త రాజకీయాలకు కాస్త దగ్గరగా ఉన్నప్పటికీ వీళ్ళంతా కూడా పారిశ్రామికవేత్తలు. ఎందుకంటే అక్కడ కసింకోటకు సంబంధించి చూసుకున్నట్లయితే అక్కడ ఒక సిమెంట్ ఫ్యాక్టరీలు అలాగే మరికొన్ని పరిశ్రమల్లో సైతం కూడా వీళ్ళంతా కూడా వ్యాపారవేత్తలుగా ఉన్నారు. అయితే రాజకీయ అరంగేట్రం చేయడానికి కూడా వీళ్ళు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అక్కడ ముఖ్యంగా ఇటు గౌర కమ్యూనిటీ అలాగే ఇటు కాపు కమ్యూనిటీ ఎక్కువగా అక్కడ ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఎందుకంటే అక్కడ ఎదుర్కోవాల్సింది ముఖ్యంగా ఇటు జనసేనకు సంబంధించి టీడీపీకి సంబంధించి పీలా గోవింద్ అనే వ్యక్తి రంగంలోకి దిగిపోతున్నారు. ఆయన సైతం కూడా అనకాపల్లి ఎమ్మెల్యేగా గతంలో గెలిచి ఉన్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వ్యక్తిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మనం అక్కడ అనకాపల్లికి సంబంధించి అది ఒక జిల్లాగా ఏర్పడింది కాబట్టి అనకాపల్లిలో ఖచ్చితంగా వైసీపీ పార్టీ గెలవాలి. కాబట్టి అక్కడ అంతా కూడా సర్వే చేయడం జరిగింది. అక్కడ సమీకరణలన్నిటి కూడా పరిశీలించి అక్కడ అభ్యర్థిని మార్చవలసిన అవసరం ఉందని ముందుగానే పార్టీ గ్రహించింది. అంతేకాకుండా స్వయాన ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే గుడివాడ అమర్నాథ్ సైతం కూడా అక్కడి నుంచి మార్పు చేయాలని మొదటి నుంచి భావిస్తూ ఉన్నారు. ఏదైతే యనమంచిలి కానీ లేదంటే చోడవరం నియోజకవర్గంలో లేదంటే గాజువాక నియోజకవర్గం. ఎందుకంటే ప్రస్తుతం చూసుకున్నట్లయితే గాజువాక నియోజకవర్గంలో అనకాపల్లికి గాజువాక నియోజకవర్గం సంబంధించి ఆయన అనుచరుడు చందుని నియమించడం జరిగింది. ఎందుకంటే అమర్నాథ్కు సమీప బంధువు అవడంతో పాటు ఉరుకూటు రామచంద్రరావు అనే వ్యక్తి అమర్నాథ్కి సమీప బంధువుతో పాటు ఆయనకు నమ్మిన బంటుతో అలాగే అనుచరుడు సైతం కూడా ఉండడం అలాగే అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువగా ప్రభావితం చూపడంతో అక్కడి నుంచి పోటీ చేయడం లేదా చోడవరం నుంచి పోటీ చేయడం అనేది జరుగుతుంది. కానీ మల్సాల భరత్ అనే వ్యక్తి కొత్తగా తెర మీదకి తీసుకువచ్చారు. ఆయన ప్రభావం ఎంత వరకు ఉంటుందనేది చూడాలి. యలమంచిలి చోడవరం వైసీపీ సిట్టింగ్ స్థానాలు ఒకవేళ మీరు అన్నట్టుగా గుడివాడ అమర్నాథ్ ఏదో ఒక స్థానం ఉంటే అక్కడ ఉన్న సిట్టింగ్ ని మళ్ళీ ఆయనకు చూడాల్సిన అవసరం ఉంది. ఇంకోటి విశాఖ సంబంధించి పాయకరావుపేట విషయానికి వస్తే అక్కడ ఉన్న గొల్ల బాబురావుకు ఇప్పుడు తప్పించి ఎక్కడో రాజాంలో ఉన్న కంబాల జోగుల్ని తెచ్చి ఇక్కడ స్థానచలనం చేసి ఆయనకు అవకాశం కల్పించారు. అటు గొల్ల బాబురావు స్పందన ఏంటి? గొల్ల బాబురావును బొజ్జగించారా? ప్రస్తుతం దానిపై ఎలాంటి చర్చ జరుగుతుంది? అంటే ఈ రెండో లిస్టు ప్రకటించక ముందే గొల్లబాబురావు వారం రోజుల క్రితమే సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన పిలుపు మేరకే వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో ఆయనకు అక్కడే ఈసారి కొన్ని సమీకరణల నేపథ్యంలో మీకు టికెట్ ఇవ్వలేకపోతున్నాం కానీ మిమ్మల్ని రాజ్యసభకు పంపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన సైతం కూడా ఆ రాజ్యసభ సీట్ను స్వీకరించేందుకు ఆయన సుముఖత చూపి ఇక్కడికి రావడం జరిగింది. కార్యకర్తలతో పాటు ఇక్కడ ఉన్న నాయకులు స్థానిక నాయకులు ఎవరైతే ఉందో వాళ్ళతో భేటీ అయ్యి ఖచ్చితంగా మనం సహకరించాల్సి ఉంటుంది. ఎవరు కొత్త అభ్యర్థి వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి మనం సహకరించాలి. ఖచ్చితంగా నాకు ప్రమోషన్ ఇచ్చారు. ఇక్కడి నుంచి ఏదైతే ఎమ్మెల్యే స్థానం నుంచి నేను రాజ్యసభకు పోటీ చేస్తున్నానంటూ కూడా ఆయన చెప్పారు. అయితే మొదటి నుంచి కూడా గొల్లబాబురావు చూసుకున్నట్లయితే కనుక మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత విధేయుడిగా ఉన్నారు. ఆయన పోటీ చేసిన ప్రతిసారి కూడా గెలుస్తూనే వచ్చి ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన్ను వ్యతిరేకత ఎక్కువైంది. పాయకరావుపేటలో ఉన్న వ్యతిరేకత ఎక్కడా లేదనే చెప్పుకోవాలి. ఉమ్మడి విశాఖ జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక ఇటు 4 మండలాల్లో సైతం కూడా ఎవరు కూడా ఆయనకు అధికారం ఇవ్వడానికి సుముఖత లేదు. ఎందుకంటే బహిరంగంగానే వాళ్ళు రోడ్ల మీదకు వచ్చి జగన్ ముద్దు గొల్లబాబురావు వద్దు అంటూ కూడా ఆయనను ఆందోళన చేశారు. ఎందుకంటే ఇటు ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అక్కడ ఉన్న స్థానిక నేతలు సైతం కూడా ఆయనకు మాకు జగన్మోహన్ రెడ్డి ముద్దు గొల్లబాబురావు వద్దు అంటూ చెప్పారు. అయితే ఇప్పుడు కంబాల జోగులు సైతం కూడా ఆయన కూడా వాటమి ఎరగని నాయకుడు. ఎందుకంటే 3 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందిన నేపథ్యంలో ఆయన సైతం కూడా ఇక్కడ గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో క్యాలిక్యులేట్ చేశారు. మరొక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం కూడా మార్పు చేర్పులు చేర్చుకుని కొత్తగా విశ్వేశ్వరరాజు ఎస్టీ కమిషన్ సభ్యులు కూడా తెర మీదకు రావడం జరిగింది. ఆయన సైతం కూడా ఇటు భాగ్యలక్ష్మికి వ్యతిరేకంగా కొన్ని వర్గాలు పనిచేస్తూ ఆమె గెలుపుకు అంత సహకారం లేదని చెప్పడంతో ఆమెను ఎంపీగా పోటీ చేసి అక్కడి నుంచి విశ్వేశ్వరరాజును రంగంలోకి దింపారని చెప్పుకోవచ్చు. రైట్ జార్జ్ కృప, మనం చూస్తున్న విశాఖ జిల్లాకు సంబంధించిన మార్పులకి మన గుడివాడ అమర్నాథ్ యలమంచిలి లేదా గాజువాక లేదా చోడవరంలో పోటీ చేయొచ్చు అంటున్నారు. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ 3 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాలు. అంటే అక్కడ ఆయనకు ఒక అవకాశం కల్పిస్తే ఇంకొకరు అవకాశం కోల్పోవచ్చు. అలాగే గొల్ల బాబురావుకు సంబంధించి వారం రోజుల కిందటే ముఖ్యమంత్రి మాట్లాడారు అంటున్నారు. చూద్దాం. కంబాల జోగులకు మాత్రం ఇది కొత్త జిల్లానే మొత్తం మార్చారు కాబట్టి అందుకు ఆయన అయితే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం రాజాం కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి మరి ఆయన ఎంతవరకు ఆయన అదృష్టాన్ని పరీక్షించుకుంటారనేది చూడాలి.